మేషరాశి వాళ్లకు మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారము ఈ వారమంతా కూడా సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంలో ఉన్నటువంటి అష్టమంలో ఉన్నటువంటి రవి దోషం అనేది కొంచెం మీకు తొలగిపోయినది. ఈ వారంతో లాభస్థానంలో శని కూడా యోగిస్తూ ఉన్నాడు మీకు, మరియు తృతీయంలో ఉన్నటువంటి చంద్ర బలం కూడా మీకు అధికంగా ఉన్నది. దాని కారణంగా కొంత అనుకూలతలు అనేటువంటి మీకు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు నచ్చిన ప్రాంతాల యొక్క సందర్శనం అనేది ఈ వారంలో మీరు చేస్తారు. మరియు ఇష్టమైనటువంటి వ్యక్తులతో మరియు ఇష్టమైనటువంటి పనులనేవి మీరు ఈ వారంలో మీకు ప్రారంభిస్తారు. మరియు మీకు అనుకూలమైనటువంటి సహచరులతో మీరు మంచిగా కాలక్షేపం చేసే అవకాశం ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉంది. మానసికమైనటువంటి ఉల్లాసకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవనాన్ని ఈ వారంలో మీరు సాగించే అవకాశం ఉన్నది, ముఖ్యంగా మేషరాశి వాళ్లకు. మరియు గత వారంలో మీరు ఏదైనా పని తలపించుకొని తిరిగినటువంటి ఆ యొక్క ప్రయాణాలకు మీకు లాభసాటిగా అయ్యే అవకాశాలు ఈ వారంలో మీకు మేషరాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. కొంత అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ అనుకోని కొన్ని పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు కూడా మీ యొక్క వారంలో మేషరాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా మంచిగానే ఉన్నది ఈ వారమంతా కూడా. మరియు మాట పట్టింపులకు పోకుండా మరియు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా సంయమనతో పాటించినట్టయితే మీరు మంచి శుభ ఫలితాలు ఈ వారంలో మీకు గోచరిస్తాయి. మీ యొక్క కొంత ఉల్లాసంగా ఉత్సాహంగా గడపకుండా కొంత నీరసంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ వారమంతా కూడా. ఉద్యోగపరంగా కూడా చాలా మంచిగానే ఉంది ఈ వారమంతా కూడా. ఉద్యోగాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. మరియు వ్యాపార పరంగా కూడా కొత్తటువంటి పనులు ప్రారంభించే అవకాశాలు ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. మరియు కొత్త పనులు ఏవైనా సరే సంకల్పించుకొని మీరు ప్రారంభించినట్టయితే మీకు ఎదురు లేకుండా ఉండే అవకాశాలు ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. కొంత ఒడిదుడుకులు అనేటువంటి ఈ వారం కొంచెం తగ్గే అవకాశం ఉంది. గత వారం కంటే ఈ వారం కొంత అనుకూలతలు అనేటువంటివి పెరిగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీరు ఉద్యోగం కోసం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత సానుకూలమైనటువంటి దృక్పథంతో వెళ్ళినట్టయితే మీకు మంచి అవకాశాలు వస్తాయి ఈ వారమంతా కూడా. మరియు వ్యాపార పరంగా కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే మీకు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. మరియు విద్యార్థుల పరంగా విద్యాపరంగా చూసినట్టయితే వాళ్లకు మంచి అవకాశాలనేవి వచ్చే అవకాశం ఉంది. మరియు విదేశీ ప్రయాణాలకు కూడా విదేశాల్లో చదువుకోవడానికి కానీ లేదా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవడానికి కానీ ప్రయత్నాలు చేసినట్టయితే కొంత అనుకూలతలు పెరిగే అవకాశాలు ఈ వారంలో ఈ యొక్క మేషరాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. అయినా సరే ఇంకా ఏమైనా సరే మీకు ప్రతికూలతలు కనిపించినట్టయితే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్టయితే మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశం మేషరాశి వాళ్లకు గోచరిస్తుంది. అదృష్ట సంఖ్య 1.